హాయ్ ఎవ్రీవన్. సో బేసిక్లీ మేము నా బర్త్డేకి ఒక 5-day ట్రిప్ వేసామన్నమాట స్కాట్లాండ్కి. సో ఆ వీడియోస్ అన్నీ కలెక్ట్ చేసుకొచ్చాను, అవన్నీ ఎడిట్ చేయడానికి కూర్చున్నాను. బట్ ఏ ఏ వీడియోకి కూడా నేను కరెక్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వలేదన్నమాట. లైక్ ఈరోజు ఇది చేయబోతున్నాము, ఈరోజు జర్నీ ఉంటుంది, ఈరోజు ఉంటుందని. సో ఇప్పుడు నేను ప్రతి వీడియోకి ఇండివిజువల్గా ఇంట్రడక్షన్ ఇస్తాను. అండ్ దెన్ ఈ వీడియో పెట్టి తర్వాత ఆ ట్రిప్లో ఏమేమి జరిగింది, ఏం చేసాం, ఎలా ఎంజాయ్ చేసాం అనేది పెడతాను. సో జస్ట్ బే విత్ మీ. స్కాట్లాండ్ ట్రిప్ వచ్చేసి కంప్లీట్లీ 5 days చేసామన్నమాట. సో మేబీ మీకు 5 to 4 వ్లాగ్స్ రావచ్చు స్కాట్లాండ్ ట్రిప్ ది సిరీస్ ఆఫ్ వ్లాగ్స్. సో ఫస్ట్ డే ఇప్పుడు ఫస్ట్ వ్లాగ్ చేస్తున్నాను. ఫస్ట్ డే మోస్ట్లీ ట్రావెలింగ్లోనే అయిపోయింది. సో దిస్ నథింగ్ మస్ట్ టు షో. ఎగ్గమ్ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. ఎగ్గమ్ ఈస్ అవుట్స్కర్ట్స్ ఆఫ్ లండన్ అనుకోండి. సో లండన్ నుంచి స్టార్ట్ అయ్యాము. మన ఫస్ట్ డే డెస్టినేషన్ వచ్చేసి ఎడిన్బర్గ్కి వెళ్తున్నాం అనమాట. సో దారిలో 2-3 ప్లేస్లో ఆగాము, అన్నీ చేసాము. లైక్ ఫైనల్లీ స్కాట్లాండ్ వెళ్ళి ఎడిన్బర్గ్ వెళ్ళి క్యారవాన్ తీసుకున్నాం అనమాట. సో ఒక క్యారవాన్ ఆల్రెడీ బుక్ చేసుకున్నాము. ఎయిర్బిఎన్బిలో కూడా బుక్ చేసుకోవచ్చు, బట్ నేను వివి స్టేస్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. ఎయిర్బిఎన్బిలోనే కనిపించింది అది. సో మేము డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి బుక్ చేసుకుందాము. మళ్ళీ ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకోవడం ఎందుకు వాళ్ళని, వివి స్టేస్ అని చెప్పేసి అందులో చేసుకున్నాం అనమాట. దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఎవరైనా ఎడిన్బర్గ్ వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళవి స్టేస్ చాలా బాగుంటాయి. ఈ గేస్ కెన్ బుక్ ఇట్. ఓకే, లెట్స్ గో, సీ యూ ఇన్ ద బ్లాగ్. ఓకే, నువ్వు ఆన్ చేసినావా? ఇక్కడ వాచ్ నుంచి ఆన్ చేస్తున్నా. నేను ఆన్ చేయాలని వచ్చినా కదా. అవునా, నేను అది వస్తున్నాం అనుకోలేదు. సో హాయ్ ఫ్రెండ్స్, ఇందాక ఒక టేక్ జరిగింది, బట్ నేను వాచ్లో నుంచి వీడియో ఆన్ చేశాను. మావాడు అవతల పక్క నుంచి నేను ఆన్ చేయలేదేమో మళ్ళీ ప్రెస్ చేశాడు. ఇంట్రో మళ్ళీ ప్రెస్ చేస్తాడు, అది వీడియో ఆఫ్ అయిపోయింది అనమాట. సో మళ్ళీ ఇంట్రో ఇస్తున్నాను. టుడేస్ మై బర్త్డే, వీఆర్ గోయింగ్ టు స్కాట్లాండ్. థ్యాంక్ యూ. అదే ఫస్ట్ యాక్చువల్లీ ఈజిప్ట్ ప్లాన్ ఉండే అనమాట యూనివర్సిటీ ఫ్రెండ్స్తో, బట్ మిడిల్ ఈస్ట్ వార్ వల్ల అక్కడికి వెళ్ళడం సేఫ్ కాదని చెప్పేసి మనం వెళ్ళలేదు. ఇప్పుడు స్కాట్లాండ్ వెళ్తున్నాం, ద బర్త్ ప్లేస్ ఆఫ్ స్కాటిష్ విస్కీ, స్కాచ్. సో ఇంకా ఎడింబర్గ్ క్యాసిల్ చూస్తున్నాము, ఇంకా ఒక విస్కీ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అవి చూస్తున్నాము. ఇంకా హ్యారీ పాటర్ షూటింగ్ లొకేషన్స్ ఉన్నాయి కొన్ని, అవి కూడా చూస్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఈ పాటికల్లా స్టార్ట్ అయిపోవాలి. మా వాళ్ళు ఇంకా రెడీ అయితేనే అన్నారు. స్టార్ట్ అవుతాము. కార్లో ఎక్కిన తర్వాత చూద్దాం దాన్ని, ట్రిప్ ఎలా అవుతుందో చూద్దాం. One eternity later. Boys are ready for the trip. అందరిని ఎక్కించుకున్నాము. విశాల్ అని చెప్పేసి ఇంకోటి ఉంటాడు, వాడు ఫెల్తంలో ఉంటాడు అనమాట, 1/2 hour దూరం. వాడిని ఎక్కించుకొని వెళ్తున్నాము. దానికి మధ్యలో మా డ్రైవర్కి మంచి చిన్న బిజినెస్ ఉంది, ఫుడ్ ట్రక్ బిజినెస్. అక్కడ ఆయిల్ అయిపోయిందంటే ఈ గ్రాసరీస్ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసి అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యి విశాల్ దగ్గరికి వెళ్తాను అనమాట, వాడిని ఎక్కించుకొని. చెప్పురా ఏమన్నా. హాయ్ గైస్, హ్యాపీ బర్త్డే బ్రో. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. గౌతమ్ గమనం. గౌతమ్ బ్రో కటే టుడే ఐ డిడ్ంట్ వేర్ బ్లాక్ ప్లేస్ అన్నయ్య వచ్చాడు. బ్రో నీ బర్త్డే విషయం హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ బ్రో. ఎక్కడ ట్రిప్ పోతున్నాం? ఎక్కడ పోతున్నాం? ఇండియా. ఇండియానా? కార్లో ఇండియానా? కార్ ట్రిప్ టు ఇండియా. ఎన్ని పప్పులు కొట్టినా చెప్పురా, ఎన్ని పప్పులు? 1 కష్. బర్త్డే బాయ్ ఇట్లా చేయాలరా. Meanwhile. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. వి టుక్ అ స్మాల్ స్ట్రెచ్ బ్రేక్, ఫ్యూయల్ కొట్టించుకోవడానికి. ఇంకా మేము కూడా కొన్ని స్నాక్స్ కొనుక్కున్నాం అనమాట, మేము కూడా రీఫ్యూయల్ అవ్వాలి కదా. బ్యాండ్ మేళం బ్యాచ్ అందరు బ్లాక్ వేసుకున్నారు.
ఉండు. నువ్వు ఇట్లా కూర్చొని ఇట్లా పెట్టు చేయి నోట్లో ఏమి గౌతమ్ బ్రో మళ్ళా One eternity later. ఆఫీస్ వచ్చు కదా భయ్ వస్తుంది వీళ్ళు చేస్తున్నది ఎడిన్బర్గ్ వచ్చేసాం గైస్. ఫుడ్ కోసం వెయిటింగ్. డిన్నర్ చేసి వెళ్ళి తొంగడమే అనమాట. వేరే ఏ కార్యక్రమాలు లేవు అస్సలు అస్సలు. చిన్న ఇష్యూ అయిందనమాట. స్కాట్లాండ్ వచ్చేసాం కానీ ఇక్కడ క్యారవాన్స్కి నెంబర్స్ ఉన్నాయి. మాకు మెయిల్లో ఒక క్యారవాన్ నెంబర్ ఇచ్చారు. ఇక్కడికి వస్తేనేమో వీళ్ళ రిజిస్ట్రేషన్లో వేరే క్యారవాన్ ఉందంట. సో అది సెక్యూరిటీ వాళ్ళు సార్ట్అవుట్ చేస్తున్నారు. ఇవి క్యారవాన్స్ అనుకునేవి. వచ్చేసాం గైస్, ఇదే మన క్యారవాన్. లెట్స్ డూ రూమ్ టూర్. ఇదేంటి వాష్రూమా? టాయిలెట్. ఇది ఓకే, బాత్, స్టవ్ ఉంది, కిచెన్. ఇది చిన్న హాల్ అనుకుంటా. మస్త్ అయితే 6 మెంబర్స్కి. గైస్ రూమ్ టూర్ ఇస్తున్నాను జరిగితే. రెండు దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. రేపు రూమ్ టూర్ ఇంకా మంచిగా ఇస్తాను. ఇప్పుడు కొంచెం చీకట్లో గందరగోళంగా ఉంది. ఇప్పుడే జర్నీ చేసి వచ్చాం కదా. సీ యూ టుమారో. బాయ్.